ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఒక పక్క వార్ 2 మరియు కూలీ సినిమాలు రెండు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ నేను వార్ 2 ఎన్టీఆర్ గారు మరియు హృతిక్ రోషన్ గారు నటించిన సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది. నిజంగా ఈ సినిమా ఎలా ఉందని చెప్పేసి ఈ వీడియోలో మీకైతే చెప్తాను. చాలామంది పద్దటాంచి రివ్యూలు ఇస్తూ ఉన్నారు. అలాగే ఎవరైనా సరే కానీ వార్ 1 చూడకపోతే కానీ ఈ వార్ 2 సినిమా ఏదైతే ఉందో ఒక రవ్వ మీకు కన్ఫ్యూజన్ గురి చేసే అవకాశం ఉందన్నమాట. అలాగే వార్ 1కు సంబంధించిన కొద్ది కథ ఒక 2-3 నిమిషాలైనా సరే కానీ వార్ 2 సినిమా ముందు కానీ చెప్పి ఉంటే ప్రేక్షకులకు కొద్దిగా అర్థమయ్యేది. అలాగే దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ అన్న మరియు హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్లు ఏవైతే ఉన్నాయో వేరే లెవెల్లో అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే మనకు సలాం అనే పాట కూడా ఉందన్నమాట. సినిమా అయితే ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ డీసెంట్గా వెళ్తుంది. అలాగే ఇద్దరి ఇంట్రడక్షన్ సీన్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఎన్టీఆర్ అన్నకే ఈ సినిమాలో ఎక్కువగా ఎలివేషన్లు అయితే పడడం జరిగింది. ఇక సెకండ్ హాఫ్ మనం చూసుకుంటే కొద్దిగా స్లోగా అనిపిస్తుంది, కానీ అలాగే క్లైమాక్స్లో మనం చూసుకుంటే కానీ ఒక రవ్వ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. క్లైమాక్స్లో మీకు ట్విస్టులు కూడా ఉంటాయన్నమాట. ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అది బయటికి చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదనమాట. అలాగే సలాం పాటలో మనం చూసుకుంటే ఇండియాలోనే ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. లిరిక్స్ అర్థం కాకపోయినా సరే కానీ పాట చూసేదానికైతే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. అలాగే కియారా అద్వానీ గురించి మనం చూసుకుంటే పరిధి మేరకైతే నటించడం జరిగింది. అలాగే బీజిఎం కూడా బాగుంది. అలాగే విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో అక్కడక్కడ అయితే కొద్దిగా అయితే బాగలేదనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. అలాగే కూలీ సినిమా ఎవరైనా చూసుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వార్ 2 సినిమా అయితే బాగుంది, మీరైతే వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇంకా నిజంగా ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే ఎరగదీశారనమాట. యాక్టింగ్లో ఎన్టీఆర్ను మించిన వారు ఎవరూ లేదని చెప్పేసి మరొకసారి అయితే ప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ సినిమా బాగుందా బాగలేదా అనే విషయానికి వస్తే కానీ సినిమా బొమ్మ ఎన్టీఆర్ అన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు కదా, బొమ్మ అదిరిపోయిందని చెప్పి నిజంగానే బొమ్మ అదిరిపోయింది. వెళ్ళే వాళ్ళు ఏమాత్రం డౌట్స్ పెట్టుకోకుండా మీరైతే వెళ్ళి హ్యాపీగా మీ ఫ్యామిలీతో అయితే సినిమా చూడొచ్చు. ఎవరైనా కానీ సినిమా చూసి ఉంటే సినిమా ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మూవీతో మరొక రివ్యూతో మళ్ళీ అయితే కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.